ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ మోయినాబాద్ మండల్ చాందనగర్ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు సార్? కమాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మీకు తెలియదా అభిప్రాయం అయినది? మీకు తెలియకుండా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? ఎలా ఉన్నా ఇచ్చిన హామీలు పూర్తిగా కంప్లీట్ కాలేవు అని. ఏ హామీలు మాటలు ఎక్కువ, చేష్టలు తక్కువ. ఉచితాలు అనుకుంటూ పోయి రోడ్లు చక్కగా లేవు, ఏ వ్యవస్థలు ఏం చక్కగా ఉన్నాయి బాబు? ఉన్నాయా? రోడ్డు చూసిరా మీరు? చక్కగా ఉన్నాయా? లేవు. పరిపాలన అంటే ఉచితం ఇచ్చుకుంటా, బియ్యం ఉచితం ఇస్తే బియ్యం బయటకు పోతాయి. ఈ రేవంత్ రెడ్డి కాకుండా అంతకుముందు సందే ఉచితం. ఏ తక్కువ మంచిగా చేస్తున్నారు రైతులకు మేలయ్యే పనులు ఏ జరుగుతలేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు? ఆయన పాలన అంతే. ఆయననేమో బస్సులు ఫ్రీ ఇచ్చే, ఆయన బతుకమ్మ సీరియల్ ఫ్రీ ఇచ్చే. ఏంటిది ఫ్రీ ఇచ్చుడు? ఆర్థిక పరిస్థితులు, కాలేజీలకు ఫ్రీ చేయరు, స్కూల్ ఫీజులు తక్కువ చేయరు. ఇటువంటివి ఉండాలి ప్రజలకు. ఉచితాలు ఉచిత బియ్యము, సీరియల్ పంచుతాను, బస్సులు ఫ్రీ అంటే ఏమన్నా బట్టి చెప్పు. మీకు నచ్చుతుందా ఇది? మీ అసంటోళ్ళకు పని కూడా సక్కమైన పోషణ చేసే మీకు కూడా సక్కమైన పని కల్పించే ప్రయత్నం చేయాలి. యువతరానికి కూడా చేస్తున్నారా మరి? నమస్తే సార్. చెప్పు. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సంజీవారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం రేవంత్ రెడ్డి మంచిగానే చేస్తున్నాడు. ఎవ్వనికి ఉచితంగా ఏది ఇవ్వద్దు. ప్రజలు తింటున్నారు, ఇగో గిట్లా కూర్చుంటున్నాం మేము. అవి ఇవ్వకుంటే కష్టం చేసుకుంటాము, పంట పండించుకుంటాము, అమ్ముకుంటాము, తింటాము. ఎవరికో ఇండ్లు అని ఇస్తున్నాడు. ఇల్లు లేనివానికి మొత్తం గతిలోనికి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. రేషన్ బియ్యం కూడా ఎవరికి ఇవ్వాలో ఇల్లు తిరిగి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. రైతు బంధు ఇవ్వదు, ఏ బంధు ఇవ్వదు. ఎందుకు ఇవ్వాలి? ప్రజలకు అప్పులు చేసి కూర్చుని నడుపుతున్నారు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనుషులు హాయిగా తింటున్నారు. రేషన్ బియ్యం నెలకు 30 కిలో వస్తున్నాయి, తింటున్నారు, పండుకుంటున్నారు, ఉన్న భూములు అమ్ముకొని. మరి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చిర్రు, మరి ఇప్పుడు ఈ సీఎం వచ్చినాక రైతు బంధు ఇవ్వట్లేదు, దండగా అంటున్నారు. ఇస్తేనేమో ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది కదా ఆయనకు. ఆయన అంటే ఉన్న భూములను అనిపించి ఈయనకు దొరకలేము అమ్మనిక భూములు, అందుకే ఆగినాయి. థ్యాంక్ యూ సార్. పాస్బుక్ పెట్టి 50,000 తీసుకొచ్చుకున్నా, ఆ 50,000 మాఫీ కాలేవు. ఇంకా భూమి రైతు బంధు పైసలు అవి వాళ్ళేవు, పంట నష్టం పైసలు అవి రైతు బంధు ఇవి వాళ్ళేవు. ఇక పింఛన్ అయితే వస్తుంది, ఈ నెల రాలేదు ఇంకా, కానీ వస్తుంది. 50,000 మాఫీ చేయలేడు. అందరు 1,00,000 చేసిన అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన మా పెద్ద మనిషి 50,000 తెచ్చుకున్నాడు. ఆయన పాస్బుక్ పెట్టి, నేను పాస్బుక్ పెట్టి 50,000 తెచ్చుకుని, ఆయన ఇవ్వలేవు, నా ఇవ్వలేవు. ఒక్కరేనా వాడాలి మాకు? ఇప్పుడు నిన్న మొన్న ఆయన ఖాతా కాదు, 7-8 ఏళ్ళ ఖాతా మాది. అప్పటి సంది పడ్డాయి, ఇక ఇప్పుడు వాళ్ళేవు ఆయన వచ్చినాక. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలన పడ్డాయి, మంచిగా వచ్చినాయి, మంచిగా ఇచ్చిండు. మాకు వికలాంగులకు పేదాలకు కూడా 3,000 పింఛన్, 4,000 పింఛన్ చేసిపోయిండు. నేను వికలాంగులు నాకు చెయ్యి ఇరిగింది, ఇవ్వందా అన్నీ రాడు, చెయ్యి పని చేయదు. నాకు సర్టిఫికెట్ వచ్చింది, సర్టిఫికెట్ ఆయన ఉన్నప్పుడే వచ్చింది. మళ్ళీ 3,000 ఉండే పేదాలకు 1,000 రూపాయలు ఎక్కువ చేసిపోయింది, 4,000 పింఛన్ చేసిపోయింది ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు. ఈయన వచ్చినాక అదే 4,000 వస్తున్నాయి, ఇంకెక్కువ కాలేవు, ఏం కాలేవు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? రమేష్. ఏం చేస్తుంటారు? మేము ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తాం. ఎలా ఉందంటారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన అంటే గెలిపించక ముందు ప్రజలంతా మంచిగా చేశారని ఏదో అనుకున్నారు, కానీ 1 సంవత్సరంలో ప్రజల నుంచి ఏంటంటే కరెక్ట్ స్పందన అనేది రాలేదు. ఎందుకంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి టైంకు ఆసరా పెన్షన్లు రావడం కానీ అన్నీ కూడా టైంకి వచ్చినాయి. ఈయన వచ్చినాక ఏవి కూడా ప్రజలందరూ కూడా ఏంటంటే ఎందుకు వెళ్ళి ఓట్లు వేసి ఎందుకు వెళ్ళుకున్నాం రా రేవంత్ రెడ్డి అన్న బాధపడుతున్నారు ప్రజలు కూడా. నిరుద్యోగులు కూడా, ఇప్పుడు నేను ఒక నిరుద్యోగి ఏంది నోటిఫికేషన్లు వస్తాయా అని చెప్పి ఎదురు చూసుకుంటూ ఉన్నాం. ఆయన వచ్చిన తర్వాత మేము 20,000 ఉద్యోగాలు, 30,000 ఉద్యోగాలని
గత ప్రభుత్వంలో ఆయన చేసినవి అవే నడిపిస్తున్నాడు, కానీ దాంట్లో కొత్తగా ఆయన చేసింది ఏం లేదు. ఒకటేంటంటే మేము ఎందుకు ఓటేసి ఎన్నుకున్నాం రా అని ప్రజలు అందులో నేను కూడా అందులో ఎన్నుకోవడం నేను కూడా ఒక పాటనే. కాకపోతే మాకు ఇటు ప్రజలకు కానీ ఇటు నిరుద్యోగులకు కానీ ఏమి కూడా కరెక్ట్ న్యాయం చేయలేకపోతున్నాడు, చేయలేక కూడా. ఇప్పుడు రైతులకు కూడా 1,00,000 రుణమాఫీ అన్నాడు. ఇంతవరకు 2 పర్యాయాలు రైతు బంధు అయిపోయింది, ₹1 కూడా డబ్బులు రాలే. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి 6 నెలలకు ఒకసారి ఖరీఫ్ సీజన్కు రబీ సీజన్కు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు 2 సీజన్లు అయిపోయినాయి, ₹1 కూడా వాళ్ళే. రైతులంతా బాధపడుతున్నారు, ఎందుకు అనవసరంగా రేవంత్ రెడ్డి కోటేసినామని బాధపడుతూ ఉన్నారు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ పరిపాలన అట్లా నడుస్తున్నది ఇప్పుడు మిశ్రమ స్పందన. సార్ థ్యాంక్ యూ సార్. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరండి? పాండు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. ఎలా ఉందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరు వచ్చినా మాకు ఏం చేస్తారు చెప్పు. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, కేసీఆర్ ఏం చేస్తుండు. కేసీఆర్ ఇంత రైతు బంద్ చేస్తుండే, ఈయన రేవంత్ రెడ్డి ఆయన ఏదైనా చేయడు. అన్ని మనం దోసుకొని తిట్టోళ్ళు, ఏం చేస్తాం. ప్రజలని నాశనం చేసేటోళ్ళే. అది మమ్మల్ని చేసేటోళ్ళు ఎవరు వేస్ట్. మా కష్టం మేమే చేసుకొని తినాలి. రేవంత్ రెడ్డి ఇయ్యాలే సార్ రేపేసన్నా రైతు బంద్ ఆయన చేస్తాను లేడు. ఆయన ఏం గ్రామంలో చేసేదంతా అట్లే ఉంటుంది, ఇంకేముంటుంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళ యాదవ్ గారు ఇప్పుడు వచ్చి గ్రామాల్లోకి పరిశీలన చేస్తున్నారు. ఎవరు రారు, ఎవరు చేయరు. వాళ్ళ గడుతున్నప్పుడే వస్తారు, ఇప్పుడు మీ గడుతున్నప్పుడే వస్తారు, వేరేప్పుడు ఎవరు రారు. ఎందుకు అనవసరంగా వేస్ట్. ఇప్పుడు మహిళలకు కొన్ని ఉచిత పథకాలు, బస్సుల ప్రయాణం అని, కరెంటు బిల్లు గుద్దుకోసావానికి ఇచ్చిరు, అవి గుద్దుకోసావానికి ఇచ్చిరు. ఏం లేదు సార్, మాకేం చూపిస్తున్నాం అని ఏం లేదు, ఇల్లు లేదు ఏం లేదు. బిడ్డతాన వాడు వచ్చిన సార్, నేను మాకేదైనా పేదలకు ముసలిళ్ళకి ఏదైనా సాయం చేయి. ఊరు మాది పొద్దుడున్నా ఆయన ఈ సదపడకుండా బిడ్డ దగ్గర వచ్చిన్న. నాకు కొడుకు కాలు చేతి వాడిపోయింది, నాకు కాలు చేతి పడిపోయింది. కొడుక మాకు తాను ఏం లేదు, తినతాందుకు కూడా లేదు. బిడ్డ నువ్వేమన్నాను కానీ సారు మంచిగా చేస్తే నేనే గెలిపిస్తాం మంచిగా, కానీ మంచిగా చేయి. మాకు కాలు చేయి వాడిపోయింది, పింఛన్ కూడా ఇంతవరకు లేదు. ఆయన ఏం చేస్తాము, ఏం తింటాము. తాటోళ్ళ మీద తింటోళ్ళ మీద తినబుద్ధి అయింది. ఎవరు ఇస్తాడు కొడుక? ఏ కొడుకులు ఇస్తారు, ఏ బిడ్డలు ఇస్తారు? సార్ నిన్ను నమ్ముకొని ఓటేసినాం, గెలిపించినాం. మళ్ళీ మంచిగా చేస్తే నేనే గెలిపిస్తాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 సంవత్సరాలు? ఆయన మంచిగా చేసాడు, మాకు మంచిగా చేసాడు. పేదలకు మంచిగా చేసి సార్ మాకు మంచిగా చేస్తే నీకు మంచిగా గెలిపిస్తాం. మాకు పింఛన్ కూడా ఇంతవరకు లేస్తాడు. చాదామంటే ₹1 లేదు, ₹1 లేదు. సారు నీకు నమస్కారం ఇయ్యాలి. నేను రేపు నాకు ఇల్లు కూడా రాలేదు. నేను పని చేస్తా, అడమైన పని చేస్తా, పియ్యి ముడతా, పిడికె ముడతా. మరి నాకేం సింగారం ఉన్నది? అగో సంచి కూడా ఉన్నది చూడు, అగో ఆడ. కేసీఆర్ గారు ఎలా ఉంటుంది? కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది గత 9 సంవత్సరాలు? కేసీఆర్ ముద్దుగానే చేసిండు, మంచిగా చేసిండు కేసీఆర్. మా గరీబ్ వాళ్ళకి ఇల్లు రాలా చూపెడతాం ఆడ మోతకపల్లి కాడ. మోతకపల్లికి వెళ్ళి వస్తా నేను బస్సు మీద. ఆగ పిడికి అంట పియ్యి అంట అంతా ముడతా నేను. మంచిగా చేయాలి కదా గరీబులకు. ఇది మళ్ళీ అక్కడ పోతుందేమో మరి, నేను అన్న నుడుగు కూడా కానీ నన్ను దొరకపోయినా కానీ వస్తాడికి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? లింగం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. మన ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగుంది. అభిప్రాయం అంటే ఇప్పుడు 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాడు ఫ్రీగా, 0 యూనిట్ బస్ ఫ్రీ వస్తుంది, వచ్చే నెల రైతు బంధు ఇస్తున్నారు. ఇంకన్నీ బాగానే ఉన్నాయి. ఇక అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు, ఈ గ్యారంటీలు ఇవన్నీ అందుతున్నాయంటారా? అందుతున్నాయి కాబట్టి బాగున్నది అంటున్నాం. మరి గతంలో చూసుకుంటే 9 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన కూడా బాగానే ఉన్నది, కాకపోతే కొన్ని ఏమంటారు రెవెన్యూ మీద కొంచెం ఎఫెక్ట్ పడ్డది. రైతులు ఎవరైతే లీడర్లు చెప్పిన మాటలను పట్టించుకోకుండా చేసిండు కాబట్టి వ్యతిరేకించారు. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు అమర్నాథ్. ఏం చేస్తుంటారు? చిన్న వ్యాపారి. చిన్న వ్యాపారి. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? రేవంత్ రెడ్డి పాలన జర మంచిగా ఉంది. సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి. మహిళా మనులకు, అమ్మ వారికి కూడా బస్సు ఫ్రీ, కార్యక్రమాల విద్యుత్ రుణమాఫీ ఫ్రీ, అది వచ్చి గ్యాసు సబ్సిడీ 500 పడుతున్నాయి. రుణమాఫీ కూడా 2 లక్షలు ఒకసారి రుణమాఫీ చేశాడు. ఒక్కటేముందంటే గ్రామాలలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. దాన్ని దృష్టి పట్టి చూడాలని, ఎందుకంటే
మాకు మొయినాబాద్ సర్కిల్ దగ్గర ఒక 5 కిలో మండలం దగ్గర ఉన్నాము. రోడ్లు పోతున్నామంటే అంధాకారం అయిపోయినాయి, గుంతలు పడి చాలా ఘోరంగా రోడ్లు యాక్సిడెంట్లు. దాన్ని పట్టించుకున్నారు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఎన్నోసారి వినపం చేసినా కూడా చేస్తున్నాం అది చేస్తున్నామని చెప్పని ఆయన అలా ఎమ్మెల్యే వీళ్ళకి అల్ల మార్గాల మార్గంలో ఆయన కూడా ఏం చేయలేకపోయినాం. ఇప్పటికైతే కొంచెం మంచిగా ఉంది కానీ గత ఒకటి రోడ్లు ఒకటి రెవెన్యూ పరంగా దాన్ని కూడా మార్చిండు మంచి పని. కానీ గత ప్రభుత్వం కూడా చాలా చేసినా మంచిగా ఉంది. ఇక వాళ్ళు కేసీఆర్ చెప్పిందే వేదాం మళ్ళీ ఒక ఎమ్మెల్యే అడగలేడు మాకు ఈ పని కావాలి ఆ పని కావాలని ఒక ఎమ్మెల్యే అడగలేడు ఏం లేదు, ఆయన చెప్పిందే వేదం. కేసీఆర్ చెప్తేనే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే కూడా అదే చేసారు. ఒక మండలానికి ఏం కావాలో కూడా అడగలేకపోయారు ఎమ్మెల్యే. ఈ ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే యాదయ్య గారు కూడా ఏమని చేసి మాకు మొయినాబాద్ మండల దగ్గర ఉన్నాం, సిటీకి కూతబెట్టి దగ్గర ఉన్నాం. ఈ తిరుమల నుంచి కూడా ఎవరు నాయకులు పట్టించుకునే వారు లేరు. ఎందుకంటే మాకు దగ్గర ఉన్న ఏది డెవలప్మెంట్ ఏం లేదు. దానికి దృష్టి చేయాలని మా సీఎం గారికి మేము కోరుతున్నాము. ఈ ప్రభుత్వం మంచిగా ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? విఠలయ్య. ఏం చేస్తుంటారు? మేము ఇక అగ్రికల్చర్ చేస్తున్నాం. మరి ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకి? ఏ పాలన అయినా కానీ చిన్నది పెద్ద చేపను చిన్న చేప మింగినట్టు పోతుంది. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఎమ్మెల్యేలు జలానీలు మారుతురు. ఏ గవర్నమెంట్ పెట్టి ఆ గవర్నమెంట్లో పోతురు, ఏమైనా డెవలప్మెంట్ పెట్టి పోతురు. ఉచిత పథకాలు బంద్ చేయాలా. ఉచిత పథకాలు ఎవరికి? ఏది లేని వానికి ఇవ్వాలా. ఇవ్వద్దు అంటలేము, అన్నీ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. వైద్యము విద్య ఫ్రీ చేయాలా, డెవలప్మెంట్ చేయాలా. హైదరాబాద్కు దగ్గరలో ఏరియా ఉన్నది రంగారెడ్డి డిస్టిక్కు 10 కిలోమీటర్లు లేదు మనకు హైదరాబాద్కు. 20 ఏళ్ళ సంది రోడ్లు అదే విధంగా ఉన్నాయి. ఆ పాలన 10 సంవత్సరాలు అట్లాగే ఉంది. ఇప్పుడు వచ్చిన సంవత్సరం కూడా ఒక్క రోడ్డు వేయలేరు. అది డెవలప్మెంట్ చేసి పబ్లిక్ రావాలా. భూములు ఉన్న వాళ్ళకి కూడా 5 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి సాగు చేసే వాళ్ళకే రైతు బంధు ఇవ్వాలా. 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, 5 ఎకరాల కాడికి ఇవ్వాలి. కూలి చేసుకునేవాడు 100 రూపాయలు చేసుకునేవాడు మొత్తం ఏమి ఇల్లు లేదు వానికి, అటువంటి వానికి ఒక 3000 రూపాయలు నెలకి ఇవ్వాలి. అన్నీ ఉన్న వానికి పింఛన్లు ఇస్తారు. ఏజ్ పెట్టి ఏది లేని వానికి ఇవ్వాలా. ఇంకొకటి గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, వాటిని డెవలప్మెంట్ చేయాలా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకటేశ్వరాచారి. ఏం చేస్తుంటారు సార్? నేను వుడ్ వర్క్. ఎలా ఉందంటారు మన రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఎలా అంటే ఎలా అని చెప్తామండి, ఇప్పుడైతే 1 ఇయర్ అవుతుంది కదా. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు వెళ్ళిండి అనట్లేదు, ఏం లేదు, చేస్తున్నట్టున్నాడు. కాకపోతే ఏంటంటే ఒక మంచి అని చెప్పలేము, చెడ్డ అని చెప్పలేము, అంతే. ఎలా అభివృద్ధి చెందిందంటారు మరి? ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు ఉన్న పనులు అయితే ఇప్పుడు చేస్తుండు కదండి. ఇప్పుడు అభివృద్ధి కాడికి అయితే ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది కదా, దానికి అట్లా ఇంకా మిగతా టైంలో చేస్తారంటారా? చెప్పలేము. ఇంకా టైంలో చేయొచ్చు బడ్జెట్ని బట్టి చేస్తుండొచ్చు. మనకి అంతా ఇది కాదు కదా అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? కేసీఆర్ పాలన అంటే మాకు ఇప్పుడు ఆ పాలన ఈ పాలన పెట్టిండు. బీసీ బంద్ ఆ బంద్ ఈ బంద్ పెట్టిండు. ఎవరికి నాకైతే రాలేదు, నేను పెట్టుకున్నా నాకు రాలేదు. మళ్ళీ అట్లాంటి ఎవరి గురించి విమర్శించాం? వాళ్ళని విమర్శించలేం, వీళ్ళని విమర్శించలేము, అంతే. అట్లా వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేవు. డబుల్ బెడ్రూమ్ రాలేదు మాకు ఇల్లు. కష్టపడేదో మాకు ఇప్పుడు వృత్తులకు అవ్విస్తా ఇవ్విస్తా అని వృత్తులకు ఆయన ఇవ్వలేడు. ఇప్పుడు ఈయన 1 ఇయర్ అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి గిట. ఇప్పుడు నెక్స్ట్ గిట ఇచ్చే ఛాన్స్ ఉందో ఏమో తెలియదు. అట్లా అని కేసీఆర్ పథకాలు గిట నాకైతే ఏం చెందలేవు. మాకు చెందే వాళ్ళకి చెందినవచ్చు అట్లా. థ్యాంక్ యూ సార్. అదే అండి. ఓకే, థ్యాంక్ యూ. మా 80,000 మాకు లోన్ తీసుకున్నాం బ్యాంకులో, మాపి కాలేదు. మాది ఏమన్నంటే అది తప్పు పడ్డది, ఇది తప్పు పడ్డది అంటారు. ఏడికి 10 సార్లు అప్లికేషన్ ఇస్తుంది. రేషన్ కార్డు లేదు మాకు, రేషన్ కార్డు బంద్ అయింది. ఇది కారా ఈ కారణం అంటే మాకు రేషన్ కార్డు బంద్ అయింది. మరి దీనికి కారణం ఏంది? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిశీలించాలి. మేము ఇగో దీని మీద కిరాయి మీద బతుకుతున్నాం మేము. మరి మాకు రేషన్ కార్డు ఇవ్వాలన్నా వద్దా? రేషన్ కార్డు లేదు. నేను 2 దాకా 70 ఏళ్ళు ఉన్నా, మళ్ళీ పింఛన్ కూడా లేదు నాకు. నాకన్నా చిన్న వాళ్ళకి పింఛన్ వస్తుంది, మరి నాకు రావాలన్నా వద్దా? రేషన్ లేదు నాకు. మళ్ళీ 80,000 మేము బ్యాంకులో తెచ్చుకున్నాం, అవి కూడా మాపి కాలేదు. ఇక రేవంత్ రెడ్డి ఇవాళ చేస్తున్నా, రేపు చేస్తున్నా, ఏది చేస్తున్నా అంటే ఇక 4 ఏళ్ళ దాకా కూడా చేసేటట్టే ఉన్నాడు. ఇంకేం చేస్తాడు ఆయన దాండుగా? ఇక ఏమో ఆయన ఇష్టం. ఇక మేమైతే కూలి నాలి బతుకుతాం,
ఒక్క ఎకరా పొలం నాకు, ఒక్క ఎకరా, ఇద్దరు కొడుకులు. ఇక ఆయన తన జీతము, వీళ్ళు తన జీతం. ఇక దీని మీద నేను బతకడు. నా కొడుకులు ఏకాని ఇయర్ నాకు పింఛన్ రాదు, గంతే. మాకు పింఛన్ కావాలి, ఎటు తిరిగి పింఛన్ కావాలి. రేవంత్ రెడ్డి దయచేసి మాకు ఇవ్వాలి, గంతే. థ్యాంక్ యూ సార్.